ఈ రాళ్ళనంట వాళ్ళు గుర్రాల మీద తీసుకొచ్చే వాళ్ళంట. దీనికి ఈ ప్లేస్లో ఇంతకుముందు వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళంట రాజులు. సముద్రంలోనే పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళంట. ఈ ఉండ్రగొండ ఎందుకో కానీ ఇంకా బాగా ఫేమస్ కాలేదు. దీని కాక రాష్ట్ర ప్రభుత్వం కొంచెం టూరిస్ట్ ప్లేస్గా దీనికి కొంచెం శ్రద్ధ తీసుకుందనుకో మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 గుట్టల మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. బట్ ఇంకో ఏమంటారు, గుట్టు చుట్టూ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్స్ 20 ఉంటాయంట. ఈ కొండల పక్కనే మాది గ్రామం వచ్చేసి. అది మేము కూడా ఎప్పుడు చూడలేదు, బట్ పెద్దలు చెప్పేవాళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయని చెప్పేవాళ్ళు. అది ఒక రోజు మీకోసం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను. అలా కనపడే గుట్ట పైన మంత్రి బావి అని కూడా ఉంటుంది. మంత్రి బావి ఆ గుట్ట ఎక్కుదానికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం కూడా పడుతుంది. యాక్చువల్గా ఇవి చూస్తుంటే కూలేలాగానే ఉన్నాయి, మొత్తం ఉంగిపోయి ఉన్నాయి చూడండి మీరే, కానీ కూలవు. అది ఎప్పటి నుండో నా చిన్నప్పటి నుంచి వచ్చి చూస్తున్నా సేమ్ ఇలానే ఉండేది. బట్ దీని కింద కూర్చుందామని భయం వేస్తూ ఉంటుంది, ఏడగలుగుతాయో అని. కానీ అవి కూలవు, చాలా గట్టిగా ఉంటాయి. చూశారు కదా ఎంత బాగుందో. ఇవి పెద్ద పెద్ద రాళ్ళు వాళ్ళు రాజులు ఎలా తీసుకొచ్చారో ఏంటో, అసలు పెద్ద చరిత్ర ఉంది ఉండ్రగొండ గుట్టకైతే. ఇది వచ్చేసి మల్లికార్జున స్వామి ఆలయం. ఈడ ప్రదేశం మాత్రం చుట్టుపక్కల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కొత్తగా నిర్మించారు. అక్కడికైతే వెళ్దాం మనం.